రైతన్నలకి నమస్కారం. నేను మీ యుగంధర్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ రామరాజపురం విలేజ్లో మా శంకర్ పెద్దనాయన వాళ్ళు మరేనే కోసారండి. ఇక్కడ చూస్తున్నారా, వరి పంట అనమాట, వరి చేను ఇదే అనమాట. కోసి ఆ మోపులు కట్టి ఆ వరి మోపులన్నీ ఒక సైడ్ ఒడ్డేసి పెట్టారనమాట. దాన్ని తీసుకువెళ్ళడానికి మనం బండి అయితే తీసుకొని వచ్చామండి. చూస్తున్నారా, మన బండికి అయితే మొత్తం ఆ వరి మోపులు అనేది మొత్తం లోడ్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఒక లోడ్ అయితే దింపే వచ్చాం. ఇది రెండో లోడ్ అనమాట. రెండో లోడ్ అయితే లోడ్ చేస్తాను ఈ విధంగా అనమాట. చూడండి, చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం టెంకాయ చెట్లు, ఈ వరి పండించిన నేల ఉందన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు లోడ్ చేస్తాను, దాన్ని తీసుకెళ్తున్నాము. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ జాగాలో తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనా. అక్కడ ఏంటంటే మొత్తం మామిడి తోట అనమాట. ఆ మామిడి తోటలో మన బండి అయితే తీసుకెళ్తున్నాం అండి. చూస్తున్నారా, ఇది మొత్తం భారీగా వేసారు లోడ్ అండి, ఫుల్ లోడ్ అండి. చూడండి, ఈ విధంగా అయితే మన బండి ఇప్పుడైతే లోడ్ అనేది వేసుకొని వస్తుంది. ఇది ఎక్కడంటే రాగిమేనిపేట రామరాజపురం విలేజ్ అనమాట. చూడండి, ఈ విధంగా అనేది లోడ్ అనేది తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తానంటే ఆ వరి మోపులు అనేవి ఇంటి దగ్గరికి వడ్లు కొట్టే మిషన్ అయితే వస్తుంది అనమాట. సో అక్కడ వరి మోపులు వేసాక లాస్ట్లో మా పెద్దనాన్న ఏంటంటే కట్లు మోపు అనేది పైన 2 మోపులు వేశారు. కట్లు అంటే ఇంటిలోకి కట్లు కావాలి కదా. సో ఆ విధంగా కట్లు మోపులు అయితే 2 మోపులు అనేది వేయడం జరిగింది. దాన్ని తీసి ఇప్పుడు కింద వేసారనమాట. కింద వేసినాక ఇక్కడ దగ్గరలోని ఈ మోపులు అనేది దింపాలన్నమాట. ఇక దగ్గరే పక్కనే ఉంది. ఓకేనా. అక్కడికైతే ఇప్పుడు మన బండి అయితే వెళ్తాను, ఎందుకంటే అక్కడ దింపి వడ్లు కొట్టే మిషన్ వస్తుంది. అక్కడికైతే మన బండి ఇప్పుడు అయితే వెళ్తానమాట. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. రామరాజపురం గుడి దగ్గర అంట, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ వెనకాల ఈ మధ్యనే ఒక జేసీబీ అంటే బాలాజీ అనేది జేసీబీ డ్రైవరు అక్కడ లెవెల్ చేశారనమాట. అక్కడ లెవెల్ చేసి మన బండి రోటావేటర్ మడకలన్నీ బాగా నీట్గా చేసిందండి. ఓకేనా. అక్కడైతే ఇప్పుడు ఈ మన బండి వరి మోపులు దింపడానికి అయితే వెళ్తాండి. సో చూడండి, కైలకైతే బండి ఎక్కుతాను కదా. సో లోపలికైతే బండి వెళ్ళిపోయింది. చూడండి ఏ విధంగా దింపుతుందో. ఇప్పుడు చూడండి, సో వడ్లు కొట్టే మిషన్ అయితే వచ్చింది. వడ్లు ఈ విధంగా కొడుతుందన్నమాట. ట్రాక్టర్లో ఉన్న మోపుల్ని ఈ విధంగా నేరుగా తీసి దాని లోపల వేస్తారన్నమాట. అంటే వడ్లు కొట్టే మిషన్ ఉంది కదా, ఆ మిషన్ లోపల ఈ విధంగా వేస్తే నేను కొరువులతో ఈ విధంగా కట్టు మోపుని నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట. చెబుతుంటే ఆ వరిని ఈ విధంగా లోపల వేస్తుంటే వడ్లు చూడండి ఈ విధంగా వడ్లు వస్తుంటాయి. ఆల్మోస్ట్ మన బండ్లో కూడా మోపులు అయిపోయి వస్తున్నాయి అన్నమాట. వచ్చిన వడ్లని తీసి ఈ విధంగా ఒక సైడ్ అయితే తీసి పోసుకుంటున్నారనమాట. చూడండి, ఈ విధంగా చుట్టుపక్కల అయితే మొత్తం కైలు ఉన్నాయి. చూడండి, ఈ మన బండిలో తీసి మోపులు నేరుగా ఆ మిషన్లోకి వేస్తే ఆ మిషన్లో ఈ విధంగా కొట్టి వడ్లు అనేది బయటకు వస్తాయి అన్నమాట. చూస్తున్నారా, ఆల్మోస్ట్ కూడా అయిపోయి వస్తున్నాయి. చూడండి, ఆల్మోస్ట్ అయితే వర్క్ అంతా అయిపోయిందన్నమాట. సో లాస్ట్లో ఏ విధంగా వచ్చిందనగా చూపిస్తాను. మన బండి అంటే మొత్తం వడ్లు కొట్టడం అయిపోయింది. మన బండ్లు గల ఖాళీ అయిపోయింది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.